వరంగల్లు భద్రకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా ముగిశాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక దర్శనానికి గంట, సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. శమీ పూజ, భద్రకాళి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. వాహన పూజల కోసం కిలోమీటర్ మేర భక్తులు వేచి చూస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. భద్రకీలాద్రిపై కొలువుదీరిన భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో దేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 10వ రోజుకు చేరుకోవడంతో భక్తుల తాకిడి పెద్ద ఎత్తున వచ్చింది. ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడంతో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజ, అభిషేక, అర్చన కార్యక్రమాల అనంతరము అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరడంతో అయితే అమ్మవారి దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి అమ్మవారి దర్శనం కోసం అయితే రావడంతో పెద్ద ఎత్తున ఆ అమ్మవారి దేవాలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాము, ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తుల రాకతోటి అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఇటు ప్రత్యేక క్యూ లైన్లతోటి అమ్మవారి దర్శనాలకైతే ఇక్కడ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అమ్మవారు దర్శనానికి అయితే తరలి రావడంతో ఈ యొక్క నవరాత్రులు అయితే